సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై కల్వకుంట్ల కవిత తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు సీఎంపై అపనిందలు వేయడం సరికాదన్నారు. కాలం నిజాలు తేలుస్తుందని చెప్పారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల కుంభకోణమైందని కవిత మాటలతో స్పష్టమైందని తెలిపారు నాగరాజు. యథా రాజా తదా ప్రజా అన్నట్లు బీఆర్ఎస్ లో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఏ రేంజ్ లో అవినీతి జరిగిందో ప్రజలకు తెలుసని అన్నారు ఎమ్మెల్యే నాగరాజు. కవిత ప్రెస్ మీట్ బహుశా తెలంగాణ ప్రజలు చూస్తుంటారు. దీనివల్ల అందరికీ బహుశా స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఏదైతే కాళేశ్వరం పేరు మీద తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని అలాగే తెలంగాణ ప్రజల సొమ్మును ఏ విధంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ కల్వకుంట్ల ఫ్యామిలీ ఎలా దోసుకున్నారు అనేది స్పష్టంగా అర్థమై ఉంటుంది. సోదరి కవిత చెప్పకుండానే చెప్పింది అన్ని విషయాలు. సో ఒకటి చాలా నిజాలు నిక్కచ్చిగా చెప్పింది. కానీ ఒకటి మా ముఖ్యమంత్రి గారిని పదే పదే అందులో హరీష్ రావుతోని వారికి ఉన్న సంబంధాలంటూ వారితో ఉన్న చీకటి ఒప్పందాలంటూ ఒక లేనిపోని మా యొక్క పార్టీ మీద అలాగే మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి పైన నిందలేస్తుంది. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. సమయం అనేది చాలా ముఖ్యం. సమయం ఎప్పుడు కూడా నిజాలు తేలుస్తుందని నేను నిన్న కూడా చెప్పాను. ఈ యొక్క కాళేశ్వరంలో 1,00,000 కోట్ల కుంభకోణమైందనేది స్పష్టంగా అర్థమైంది. ఇంకా ఈ పింకీ గొర్రెలు ఇంకా ప్రజలను మోసం చేయాలని, ఇంకా మోసానికి మా తెలంగాణ ప్రజలు మోసపోతారని అనుకుంటున్నారు. మొన్ననే మీ అందరికీ కర్ర కాల్చి వాత పెట్టింది వాస్తవం. ఇంకా అందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజా కైసా రాజా వైసా ప్రజ, రాజు ఎట్లుంటాడో ప్రజలు కూడా అట్లనే ఉంటారు. సో రాజును బట్టి ఉన్న కింద ఉన్న పింకి గొర్రెలు కూడా ఏ విధంగా కుంభకోణాలు చేసిండ్రో, ఏ విధంగా తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును కాజేసిండ్రో మీరు అందరు గమనించాలి.